హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా సరే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే మీరు కాల్ చేయాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్లో ఈ డైలర్ని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళ నెంబర్ టైప్ చేసి కాల్ చేస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా నా మొబైల్లో నేను కొంచెం యూనిక్గా అయితే కాల్ చేస్తాను. అదేంటంటే మీరు ఇక్కడ చూసినట్టయితే కొన్ని డాట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ డాట్స్ పైన ఈ విధంగా సైడ్కి స్వైప్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు నా కాంటాక్ట్స్ అయితే ఇక్కడ ఓపెన్ అయిపోయాయి. ఇక్కడ నుంచి నేను ఎవరికైనా సరే కాల్ అయితే చేసుకోగలుగుతాను. అంతేకాకుండా కాంటాక్ట్స్ వెనకాల మీరు చూసినట్టయితే నాకు ఫోటో కూడా సెట్ చేసి ఉందన్నమాట. సో ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్ ముందు మీరు ఈ విధంగా స్వైప్ చేసినప్పుడు ఈ విధంగా కాంటాక్ట్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు కంపల్సరీగా షాక్ అయిపోతారు. బ్యాక్గ్రౌండ్లో ఫోటోని చూసి అయితే ఇంకా షాక్ అయిపోతారన్నమాట. సో నేను నా మొబైల్లో ఈ విధంగా ఎలా సెట్ చేసుకున్నాను, ఈ విధంగా అన్నట్టయితే నాకు ఈ విధంగా డైలర్స్ ఎలా వస్తున్నాయి, ఇక్కడ నుంచి నేను ఏ విధంగా కాల్ చేయగలుగుతాను, అలాగే బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఏ విధంగా సెట్ చేసుకున్నాను అనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇక్కడ నుంచి మీ కాంటాక్ట్స్ అనే కాకుండా మీరు ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్, జీబీ వాట్సాప్ దేనైనా సరే మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్లోకి వెళ్ళి ఈ విధంగా సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా డాట్స్ని ఈ విధంగా అన్నట్టయితే ఓపెన్ అయిపోతాయి అనమాట. సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి, కాంటాక్ట్స్ వెనకాల ఒక ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా ఈ విధంగా సైడ్కి స్వైప్ చేసినట్టయితే ఈ విధంగా కాంటాక్ట్స్ ఓపెన్ అయిపోయాలి. మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ కింద మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేస్తూ వెళ్ళాలన్నమాట. సో చివరికి ఈ విధంగా మీరు నెక్స్ట్ పైన ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ సింపుల్గా మీకు యాక్సెప్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ చిన్న అలో అడుగుతుంది, అలో పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఒక మెయిల్ ఐడి తోటి అయితే లాగిన్ కావాలని చెప్తుంది అనమాట. సో ఆల్రెడీ నా మొబైల్లో ఒక మెయిల్ ఐడి అయితే ఉంది. సింపుల్ నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా వేరే మెయిల్ ఐడి ఏదైనా ఇవ్వాలనుకుంటే అక్కడ యాడ్ అకౌంట్ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసి మీరు వేరే మెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు అనమాట. సో తర్వాత మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు కావాలనుకుంటే ఇందులో అప్గ్రేడ్ వర్షన్ తీసుకోవచ్చు, లేకపోతే నాకు యాడ్స్ వచ్చినా పర్లేదు నేను ఫ్రీగా యూజ్ చేసుకుంటాను అనుకుంటే కంటిన్యూ విత్ యాడ్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఈ విధంగా 3 పర్మిషన్స్ అడుగుతుంది అనమాట. సో ఫటాఫట్ వీటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయండి. సో మీరు వీటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయగానే వీటన్నిటికీ ఈ విధంగా టిక్ మార్క్ అయితే వస్తాయి. ఇక్కడ సింపుల్ రెడ్ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా 3 లైన్స్ వస్తాయని చెప్పి చూపిస్తుంది. సింపుల్ ఈ విధంగా సైడ్కి ఈ విధంగా స్వైప్ చేయండి ఫ్రెండ్స్. స్వైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఈ విధంగా స్వైప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా కాంటాక్ట్స్ వస్తాయని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ గాట్ ఇట్ పైన నేను ప్రెస్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రస్తుతానికి ఇక్కడ మన కాంటాక్ట్స్ కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఇక్కడ నుంచి డయల్ చేసిన రీసెంట్ కాల్స్ ఉంటాయి కదా, వాటిని చూడాలనుకుంటే ఈ టైం సింబల్ పైన ప్రెస్ చేసినట్టయితే అవి కూడా కనిపిస్తాయి అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం ఈ డైలర్స్ అంటే కాంటాక్ట్స్ వెనకాల మనం ఫోటో ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చాలా ఆప్షన్స్ వస్తాయి. ప్రస్తుతానికి అయితే నేను దేని గురించి మాట్లాడట్లేదు, మీకు సింపుల్గా ఫోటో ఏ విధంగా సెట్ చేసుకోవాలో అది మాత్రమే చెప్తాను. సో ఇందులో మీరు థీమ్స్ చూసినట్టయితే మనకి ఇంకా చాలా డిఫరెంట్ థీమ్స్ అయితే ఉంటాయి. మీరు దేనైనా సరే ట్రై చేయొచ్చు, కాకపోతే ఇవన్నీ మనకు ప్రో వర్షన్లో ఉంటాయి అనమాట. సో ప్రస్తుతానికి మనకు సెట్ చేసిన థీమ్ ఇది కూడా చాలా బాగుంది. సో మీరు మీ ఫోటోని సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ సింపుల్గా పైన చూసినట్టయితే మనకు ఒక ఫోటో సింబల్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేయగానే మనకి గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఏ ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా క్రాప్ చేసుకోండి. సో ఈ విధంగా ఈ బాక్స్లో వచ్చేంతవరకు ఈ విధంగా జూమ్ అయితే చేయాలన్నమాట. సో ఈ విధంగా బాక్స్లో అడ్జస్ట్ అయ్యాలని ఈ విధంగా జూమ్ అయితే చేసేసాను. బాక్స్లో ఈ విధంగా అడ్జస్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, టిక్ మార్క్ని ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయగానే ఇప్పుడు ఈ ఫోటో అనేది ఈ విధంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ సింపుల్ నేను అప్లై అని ఉంది కదా, అప్లై పైన ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే ఇప్పుడు ఈ ఫోటో అయితే మనకు బ్యాక్గ్రౌండ్లో సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్ ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు మనకు బ్యాక్గ్రౌండ్లో ఫోటో అయితే సెట్ అయిపోయింది. చూడడానికి చాలా అంటే చాలా కూల్గా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు రీసెంట్ ట్యాబ్లోకి వచ్చినా అవే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ డైలర్ పైన ప్రెస్ చేసినా కానీ మనకు అదే కనిపిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఎవరికైనా ఈ విధంగా కాల్ చేసినా సరే మనకు కాల్ వెళ్తుంది, అలాగే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోటో కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా సెట్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు డైలర్ని ఓపెన్ చేయాలనుకుంటే ఈ లైన్స్ దగ్గర ఈ విధంగా అన్నట్టయితే ఆటోమేటిక్గా మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. చూడడానికి కూడా ఒక ప్రీమియం లుక్లో చాలా కూల్గా ఉంటుంది. సో మీరు కూడా మీ కాంటాక్ట్స్ వెనకాల ఈ విధంగా ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.